సో ఈరోజు మనం మల్టీప్లెక్సర్ అనే దాని గురించి నేర్చుకుందాం. మల్టీప్లెక్సర్ అంటే ఏంటి, ఎందుకు మల్టీప్లెక్సర్ వాడాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. మల్టీప్లెక్సర్ అనేది ఏంటంటే ఒక లాజిక్ సర్క్యూట్. యాక్చువల్గా లాజిక్ సర్క్యూట్లో మనం ఇన్పుట్లు ఇస్తాం. ఇలాగా సపోజ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇలా ఇస్తాం. ఈ ఇన్పుట్లు ఏం చేస్తాయంటే వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఇక్కడ మనం సెలక్షన్ లైన్స్ ఇస్తాము. సెలక్షన్ లైన్స్ S0 అని, S1 అని, S2 అని, కంట్రోల్ లైన్స్ అని అనుకోండి. పని సెలక్షన్ లైన్స్ ఆర్ కంట్రోల్ లైన్స్. సో మనం సెలెక్ట్ చేసిన సెలెక్టింగ్ లైన్స్ని బట్టి ఏదో ఒక ఇన్పుట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 0 0 ఇచ్చాం అనుకోండి, ఈ D0 అనే ఇన్పుట్ అంటే ఈ ఇన్పుట్ సెలెక్ట్ అయ్యి సో ఇది కనెక్షన్ వస్తుంది అనమాట. సపోజ్ ఎట్లా కనెక్షన్ వస్తుంది అంటే అసలు ఇలా కనెక్ట్ అయింది అనుకుందాం. ఇలా కట్ అయిన తర్వాత ఇది అవుట్పుట్లోకి వస్తుంది ఇలాగా. ఓకే, అలాగే 0 0 1 ఇచ్చామనుకోండి, D1 అంటే ఈ ఇన్పుట్ కనెక్ట్ అయ్యి ఈ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ఇలాగ వస్తుంది అనమాట. సో ఎట్ ఎ టైం ఓన్లీ 1 కనెక్ట్ అవుతుంది, కానీ అన్నీ ఒకేసారి కనెక్ట్ అవ్వవు. ఓకేనా, దాన్ని మళ్ళీ మల్టీప్లెక్సర్ అంటారు. అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ n ఇన్పుట్స్ ఉంటాయి, బట్ ఓన్లీ 1 అవుట్పుటే ఉంటుంది. అందుకని దీన్ని 2n1 మల్టీప్లెక్సర్ ఆర్ మక్స్ అంటారు అనమాట. సో ఇది ఒక లాజిక్ సర్క్యూటే, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ని తీసుకుంటుంది, బట్ ఓన్లీ ఒక ఇన్పుట్ని మాత్రమే రూట్ చేసుకుని అవుట్పుట్లోకి పంపిస్తుంది అనమాట. ఈ పంపించడం అనేది సెలక్షన్ లైన్స్ని బట్టి ఆధారపడుతూ ఉంటాయి. సో ఈ అవుట్పుట్ని y అంటారు. ఇప్పుడు y D0 అయిందనుకో, ఇక్కడ 0 0 0 ఇచ్చాం. 0 0 1 ఇచ్చామనుకో y D1 అవుద్ది. 0 1 0 ఇచ్చామనుకో y D2 అవుద్ది. అలాగా ఎన్ని ఇన్పుట్లు ఇస్తే అన్ని ఇన్పుట్లకి కరస్పాండింగ్గా సెలక్షన్ లైన్స్ ఉండాలి. ఇప్పుడు 8 ఇన్పుట్లు ఇచ్చామనుకో, 8 అంటే ఎంత 2^3, కాబట్టి 3 సెలక్షన్ లైన్స్ ఉండాలి. సపోజ్ 4 ఇన్పుట్లు ఇచ్చామనుకో 2^2 అంటే 2 సెలక్షన్ లైన్స్ ఉండాలి ఇక్కడ S0 S1. ఓకేనా, ఇప్పుడు 2^1 ఉందనుకో ఓన్లీ ఒక సెలక్షన్ లైన్ ఇవ్వాలి. సో దీన్ని మనం 2n1 మల్టీప్లెక్సర్ అని అనొచ్చు సింపుల్గా. సో ఈ నాలెడ్జ్తో మనం నెక్స్ట్ ఇంకా మల్టీప్లెక్సర్ నేర్చుకుందాం. దీన్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనకి పూర్వకాలంలో ఓల్డ్ టీవీస్లో ఎలా ఉండేది, చోనర్ ఉండేది. ఈ చోనర్ ఇలా క్లిక్ చేస్తే దీనికి లేదా దీనికి ఇలా కనెక్ట్ అయ్యేది, అవునా కదా. సో ఇలా కనెక్ట్ అవుతున్నప్పుడు ఈ ఇన్పుట్లు దీనికి కనెక్ట్ అయ్యి అవుట్పుట్లోకి వస్తుంది, దీనికి కనెక్ట్ అయ్యి అవుట్పుట్లోకి వస్తుంది, అలాగే దీనికి కనెక్ట్ అయ్యి అవుట్పుట్లోకి వస్తుంది, అలాగే దీనికి కనెక్ట్ అయ్యి అవుట్పుట్లోకి వస్తుంది. ఈ అవుట్పుట్ ఇన్పుట్కి ఇలాగ ట్యూన్ అయ్యి రూట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అనమాట. దీన్నే మల్టీప్లెక్సర్ అంటారు.